రాత్రి దేవుడు నీతో ఏం మాట్లాడిండో ఉపవాస కూర్చున్నట్టు ఒక్కడైనా తప్పితే అది నీకు కలుగునుగా అన్నాడు. అది నీకు పసిపిల్లోడు ముక్కు పొత్తనాన్ని చంటి పిల్లోడు పట్టుకున్నంత పెద్ద ప్రవక్త యాజకుడు ఆ మాట అంటే మీకు దండం పెడతానంటే 100 సార్లు అంటారు. మీరు దండం పెడతాను, మీరు అట్లా మాట్లాడాలి అంటారు. అంత పెద్ద ప్రవక్త పసిబాలుని పట్టుకొని ఏది చెప్పాడో నువ్వు చెప్పకపోతే అది నీకు కలుగునుగా అన్నాడమ్మా. చదువమ్మా. నీతో యెహోవా ఏమి సెలవిచ్చానో మరుగు చేయక, ఏమి కూడా నీవు మరుగు చేయకుండా, అంటే మరుగంటే దాచిపెట్టకుండా, చాటు చేయకుండా, మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. నీతో సెలవిచ్చిన మాటలలో ఏదైనా నువ్వు దాచినవో నేను అంతే అన్నాను గారు, అధికమైన కీడు కలుగు చేస్తాడు సవ్యారా అని చెప్పాడు. ఇంత భయంకరమైన మాట మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలోచన చేస్తే, అంత గొప్ప మాట, అంత గొప్ప ప్రవక్త యాజకుడు అంటే ఒప్పుకుంటామా? దండం అంటేనే మనం అని అంటున్నామే. దండం పెట్టమన్నా చాలాసార్లు ఎక్కడ చేస్తుంటారు దండం పెట్టినట్లా. హల్లెలూయా. కానీ ఈ మాట ఇప్పుడు కాదండి, వేల సంవత్సరాల క్రితం ఒక గొప్ప ప్రధాన యాజకుడైనటువంటి ఎవరండి, ఏలీ గారు చిన్న పసిబాలైనటువంటి సమూయేలుని పట్టుకున్న మాట అంటే నాగే భయం. సెలవిచ్చిన వాడు ఎవరండి? చెప్పమన్నవాడు దేవుడు. చెప్తాను నాకెందుకని మొత్తం పోసుకున్నట్టు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అటే చూడండి అన్న, అటే చూడండి మాధురి, అటే చూడండి. భయం లేదు మీకు అసలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దిక్కులు చూడబాకండి. మీరు పరధ్యానం ఉంటే వాక్యం నడిపి ఉండదు. బడికి పంపించాడు పిల్లల్ని, రే దిక్కులు చూడమని చెప్పేది తినరా, రే నీకు అది చదువు రాట్లేదా మొదలొక్క కూడా అని చెప్పని, ఎందుకు డబ్బులు వెచ్చిస్తున్నావు, పిల్లడికి మార్కులు రావట్లేదని తల్లిదండ్రులకి అదవుతుందండి. మీకు డబ్బులు ఒకే రావు, నాకు తెలియదు, కానీ నాకు మాత్రం దేవుడు సమృద్ధిని ఇస్తాడు. అది నా భయం. మీరు వినకుండా మీలో ఫలింపకపోతే ఆయన కత్తిరిస్తాడని భయం. అర్థమవుతుందా? మీరు ఎంత వాక్యాన్ని అనుసరిస్తారో అంత అధికంగా దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇస్తాడని నా ఆకాంక్ష. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నువ్వు అభివృద్ధి చెందుతావని మేయటం లేదు అంటారా, నాశనం అయిపోతారంటే ఈ మాట అన్నాడు ఏంటి అనుకో. మాత్రం వాక్యాన్ని అనుసరించకపోతే నాశనమే వారి అంతం. నేను చెప్పే కాదు, మాట దేవుడే చెప్తున్నాడు. దైవ చిత్తాన్ని చేయకపోతే ఏంటంటే అంతం ఏంటంటే నాశనమే వారి అంతము అని చెప్పని వేదవాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని వాక్యాన్ని అనుసరించకపోతే మనం నాశనం పాలు అవుతాం. కాబట్టి నాశనం పాలు కాకుండా బాబు వినడాన్నైనా అనుసరించదని చెప్పని దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి ఆ మాట చూడండి. మొదటి యోహాను 2:5 ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమైందంటే నిజంగా కాకుండా కూడా పరిపూర్ణం ఉంటుందా? భక్తులు యోగులు ఎలా అసలు ఎలా రాసింది నాకు అర్థం కాలేదు. చాలాసార్లు జరిగిందమ్మా. ఏంటిదంటే అన్నమాట, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనట్టు. నిజంగా పరిపూర్ణం కాకపోయినా పరిపూర్ణమైనట్టుగా మనం నటిస్తే ఏమైనట్టు గైకొనట్టు. దేవుని వాక్యం గైకొనకుండా వాక్యాన్ని గైకొన్నట్టుగా నటిస్తున్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వాక్యాన్ని అయ్యగారు చెప్తుంటే మీకు ముందు ఒకసారి చెప్పినట్టు గుర్తు వస్తుంది నాకు. అయ్యగారు చెప్తున్నప్పుడు నేను ముందు తీసి చదువుతుంటాను. ఆ వాక్యం నాకు దొరకలా.
ఎక్కడుంది గుర్తు రాకలా అలా కొత్తలు అయిపోతుంది అసలు. అబ్బా ఎట్లా 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 అనుకున్నా, నటించినాను. ఆ వాక్యం తెలిసినట్టుగా పేజీలు తిప్పేసేసి ఎవరో చదివేశారు, అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వాక్యం ఎక్కడుంది, వాక్యం ఎక్కడుందనే మనసులో మాత్రం పడి దానికోసం వెతుకుతూ ఉన్నాను, హల్లెలూయా. ఒకరోజు ఉపవాసం ఇలాగే వాక్యం తీసి చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని దేవుడు నా కళ్ళ ముందు పెట్టాడు. ఏ వాక్యం అంటే యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం, హల్లెలూయా. ఇప్పటికీ మర్చిపోలేదు. ఎప్పుడో నా చిన్న ప్రాయంలో 15-16 సంవత్సరాల ప్రాయంలో జరిగినటువంటి సంభవం ఇప్పటికీ కూడా మర్చిపోకుండా గల కారణం, నటిస్తే మర్చిపోతాం, దేవుడు మాట్లాడితే గుర్తించుకుంటాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. గుర్తుంటుంది అనే విషయం చెప్పడం కొరకు నేను చేశానని చెప్పడం కాదు. దేవుడు బిడ్డలారా, నటన విశ్వాస జీవితంలో ఉండకూడదు. కైకొనాలంటే చెప్పింది చెప్పినట్లుగా కష్టంగానే ఉంటుంది. బడి కట్టడం కష్టమే బాల్యంలో. ఇప్పుడు కాలేజీకి వెళ్ళిపోయి కాలేజీ మానేయమంటే మానేస్తారా? మానేస్తారండి, మానేస్తారా? ఉద్యోగంకి వెళ్ళి ఉద్యోగం మానేస్తారా? మానేస్తారా? అలాగే ఆలోచించి చెప్పండి అని చెప్పంటే కుదరదు. ఏమండి, కాలేజీకి వెళ్ళేది ఎందుకు? సర్టిఫికేట్ కోసం, అంతేనా కదా? ఏమవుతుంది చదివిన తర్వాత? ఫెయిల్ అయితే సర్టిఫికేట్ ఇస్తారా? ఏమి ఇస్తారు? ఏ సర్టిఫికేట్ రాదు. ఏంటండగా? డబ్బులా? కాలం దండగా. ముందు నీ సమయం దొంగిలించేసేసింది అపవాది. దేవునికి స్తోత్రం. అపవాది ఎప్పుడు విశ్వాస జీవితంలో కొట్టేది దెబ్బ ఎక్కడంటే సమయం మీదే కొడుతుంది, అంతే. అర్థమవుతుందండి. నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఇప్పుడు ఎల్కేజీలో జాయిన్ అవ్వాలని కుదురుద్దా? మీరు ఎక్కడ చదివారో? హల్లెలూయా. నాకు 60 సంవత్సరాలు ఈ ఎల్కేజీలో జాయిన్ అవ్వండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే అంతే దేవుని బిడ్డ. అందుకే చెప్తున్నాడు యోహాను భక్తుడు, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చిన్నవాడైనటువంటి ఆ సమూయేలు ప్రవక్తగా నాటగల కారణం వాయువు నుండి దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. చిన్నపిల్లలకి దేవుని యందు భయభక్తులు నేర్పించాలి, భక్తి నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, దేవుని భయం నేర్పించాలి. మనం ఎప్పుడు పిల్లలతో ఉండబడి ఏ ప్రదేశానికి వెళ్ళినప్పటికీ కూడా దేవుని భయం ఉంటే వాడు పొరపాటును కూడా పాపంలో పడిపోరు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ కూడా జారిపోరు దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని కాపుదల అంత శ్రేష్టమైనది. అందుకే దేవుని బిడ్డలారా, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఎప్పుడంటండి? ఎప్పుడంట? శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టాను, దేవునికి ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనని అంగీకరించాడు. హల్లెలూయా. ఇంకేంటంట? నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులలో వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రార్థన, నా ప్రార్థన ఆయన చెవులలో వస్తుందా? ఎప్పుడండి? ఎప్పుడు పడతాను మాటలు, మమ్మీ 5 వచ్చింది, మమ్మీ 5 వచ్చింది, మమ్మీ 5 వచ్చింది, నాకు ఇంకేదో కావాలని చెప్పండి. పత్తా కట్టే ఏంటో వెళ్ళిపోవాలి. ఎవరైనా నాయబడి పడుతుంది, నా దగ్గరికి పోరా, నేను మా అన్న దగ్గరికి పోవాలి మమ్మీ అని చెప్పాను. చెవులు ఏంటంట? చోరీ, ఈగలు, దోమలు కరెక్ట్గా వచ్చి ఎక్కడండి? ఈ దోమలు కావాలని చెప్పారు, ఈ ఈగలు కావాలని చెప్పారు. లేకపోతే ఈ దేవుడు చోరీ కూడా అని నెట్టేసిన సందర్భాలు కూడా ఉంటాయి. మా పిల్లలుగా ఉన్నప్పుడు ఇక్కడ కీర్తనకారు అందుకే చెప్తున్నాడు. ఆ కీర్తన ప్రారంభంలో చెప్తున్న మాటలు మనం గమనిస్తే, యెహోవా నా బలమా, యెహోవా నీ బలం ఎవరు? ఈ రోజున మా ఆయన ఏమైపోయారు ఆ పిల్లలు, ఏమైపోయారు ఆ పిల్లలు భరిస్తుంది. నా రెక్కలు ఖర్చు పెట్టాను, ఆ పనులు పట్టించుకోడు, ఆ ఏడబడ్డాడు పడుకుంటున్నారు. పిల్లలు కుటుంబాలంతా సాధన రెక్కలు మొక్కలు రెక్కలు ఏమైపోయారు అని చెప్పి చెప్తున్నట్టు, ఏమైపోయేవాడిలో చెప్తున్నట్టాం దేవుని బిడ్డలా. హల్లెలూయా. కానీ మీ బలం ఎవరంటండి? యెహోవా నా బలమా, నేను నిన్ను ఏం చేస్తున్నాను? ప్రేమించుచున్నా.
దావీదు భక్తుని అన్నలు అందరూ కూడా ఆయన ఏం చేశారండి? ద్వేషించారు. అన్నలందరూ ద్వేషించారు. ఒంటరిగా ఉన్నాడు దేవుని బిడ్డ, తృణీకరింపబడిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నిక లేని వాడిగా ఉన్నాడు. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వాడి వారిలో ఒంటరి అయినా వాడు ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, బలమైన జనమగును. హల్లెలూయా. వారిలో ఒంటరి అయినవాడు, ఎన్నిక లేనివాడు ఎలా ఉంటాడంటండి? బలమైన జనంగా ఉంటాడు. ఎన్నిక లేనివాడు బలంగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఆయనను ఆశ్రయించినప్పుడు, ఎప్పుడు ఆయనను ప్రేమించినప్పుడు, ఆయనను విడిచిపెట్టుకున్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. అందరూ విడిచిపెట్టినా, అందరూ తోడనాడు, అందరూ త్రోసివేసిన, ఎవరు లేకపోయినా, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. హల్లెలూయా. అందరూ విడిచిపెట్టేస్తున్నా, అందరూ చేరలేకపోయినా నీవు మాత్రం నన్ను విడిచిపెట్టలేదయ్యా. నా తల్లి నీవే, నా తండ్రి నీవే. కరోనా వచ్చింది, తల్లి వచ్చిందా, తండ్రి వచ్చాడా, అన్న, అక్క, చెల్లి, కుటుంబీకులు ఎవరైనా సరే ఫోన్లో మాట్లాడితే ఎవరు మాట్లాడేది? నేనే నాక ఒకటి మాట్లాడు నువ్వా? ఆ స్వరమిని 3 నెలలు దాకా మళ్ళీ నాతో మాట్లాడితే ఒట్టు నేను ఇక్కడ నుండి చెప్తా. దేవుడు భయపెట్టి విడిచి వీడు స్వరం అయిపోయింది పని అనుకుంటు. 3 నెలలు దాకా నాతో మాట్లాడే ధైర్యం కూడా చేయలేదు. నాతో ఉంటూ దేవుని స్తోత్రం. అందరూ విడిచిపెట్టేస్తారు. అమ్మవారు నీకు నేను విడివని వాడు, నేను ఎడబాయిన వాడు, యుగ సమాప్తి వరకు నీతో ఉండేవాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం చదువుతార మాట. పన్నెండు నుండి చదవండి. ఇది వినగా నాతో మాట్లాడుచున్నా అని మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగగా 7 సువర్ణ దీపస్తంభములను, దీపస్తంభముల మధ్యను ఏ కుమారుని పోలిన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల బట్టలకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రోమునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై ఇవంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలే ఉండెను. ఆయన పాదములు పొలిములో పుటము వేయబడి మెరయించున్న పరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడల్చుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద వచ్చి నాతో ఇచ్చేను, భయపడకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మొదటి
నేనే మొదటి వాడును, నేనే ఈ సృష్టి రవంతైనా ఉండకపోవడమే ఆయనే స్వయంభవుడు, ఆయన ఉద్భవించుకున్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేనే అల్ఫా, నేనే ఒమేగా. అల్ఫా ఒమేగా అంటే హల్లెలూయా. ఏంటి అల్ఫా అంటే ఏంటి? అల్ఫా గ్రీక్ అక్షరాలు 22 ఉంటాయండి. 119 కీర్తనలో మొదటి నుంచి 22 అక్షరాలు ఉంటాయి. అర్థమైందండి? మొదటిది అల్ఫా, ఆఖరిది ఒమేగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, నేనే ఆది, నేనే అంతం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వృద్ధుడయ్యాను కానీ యుగ యుగాలు మీతో ఉండేవాడు. ఇక మరియు మరణం యొక్క పాతాళలోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి కాగా, నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలవబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గుర్చిన మరణమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూత ఎవరంటే ఆ నక్షత్రం దైవజనుడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 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 ఆ దైవజనుడు నక్షత్రముగా నీకుండి నీవు చీకటిలో పడకుండా, ఎక్కడ పడిపోకుండా, ఎగురుగల దొంగ ఊపిలో పడకుండా దేవుని వాక్యం చేత బలపరిచే దైవజనుడిని ఎప్పుడు కూడా నక్షత్రం లాగా చూస్తుండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మొదటి వాడు, కడపటి వాడు. అందుకొరకే ఆయన అంటున్నాడు కదా కీర్తనాకారుడు, అయ్యా నీవే నా బాధ. అందరూ విడిచిపెట్టేస్తారు. అమ్మ, నాన్న, అన్న, అక్క, చెల్లి అందరూ కూడా విడిచిపెట్టేస్తారు. అసూయ, ద్వేషం, పగ. అన్న ఎదుగుతుంటే తమ్ముడికి కోపం, తమ్ముడు ఎదుగుతుంటే అన్నకు కోపం, అక్క ఎదుగుతుంటే చెల్లికి కోపం. ఏదో ఒక అసూయ, ద్వేష, పగ, ఈర్ష్యులు. దేవుని బిడ్డలారా, మనుషుల్ని దిగజార్చేస్తుంటే, ఐక్యతని చెడగొడుతుంటే, కానీ దేవుని బిడ్డలారా అందరూ విడిచిపెట్టేసిన అన్న బలం ఆయనే. నేను ఆయనతో విశ్వాసం ఇస్తున్నాను, ఆయన్ని ప్రేమిస్తున్నాను అని ఎన్ని మాటలు చెప్పాడంటే 2వ వచనం, ఆయన నా శైలం. హల్లెలూయా. నా శైలం ఎవరండి? నన్ను రక్షించిన దేవుడు ఆయనే. హల్లెలూయా. 2వది నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, నా దేవుడు నేను ఆశ్రయించిన నా దుర్గం, నా దేవుడు నేను ఆశ్రయించిన నా దుర్గం. నా దుర్గం ఎవరంటే నేను ఆశ్రయించిన నా దేవుడే. మనం వాళ్ళు లేకపోతే ఏమైపోయాడు, వీళ్ళు లేకపోతే ఏమైపోయాడు, వాళ్ళు నన్ను రక్షించారు, వీళ్ళు నన్ను రక్షించారు, వాళ్ళే కాపాడారు, వీళ్ళే కాపాడారు, ఆ డాక్టర్ గారు ప్రాణం పోయకపోతే దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎప్పుడు మట్టిలో కలిసిపోయింది. మనం ఎన్నోసార్లు ఆశ్రయించినటువంటి వ్యక్తిని బట్టి మనం చెప్తున్నాం. కానీ ఏది కాదు మాత్రం చెప్తున్న మాట, నేను నమ్ముకున్న దేవుడే నా శృంగం, నా బలం, నా ధైర్యం, అన్నీ ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల మధ్యలో పెరిగి 31వ ఏటకు వచ్చాను. మా అమ్మ చెప్పిన సాక్ష్యం. 30 సంవత్సరాలు నా కొడుకుని పెంచుకున్నాను. 31వ ఏటకు వచ్చాను. మీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాను, ఏం చేస్తారు మీ ఇష్టం అని చెప్పేది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మా అమ్మ ఆ మాటలు చెప్పిపోయింది. వీటిని పెట్టి మాటలు చెప్పడా కూడా మా అమ్మ లేదు. అనేక మంది అమ్మలకు చెప్పి ఈ సంగతి గుర్తు వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉంటాను, సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అమ్మ విడిచిపెట్టవచ్చు, నాన్న విడిచిపెట్టవచ్చు, అన్నదమ్ములు, అక్కచెలు అందరూ విడిచిపెట్టవచ్చు. కానీ సజీవుడైన దేవుడు యుగ సమాప్తి వరకు, యుగ యుగములు కూడా మనతో ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన చెప్తున్నాడు, నాకు సమస్తము కూడా నా దేవుడే చెప్తున్నాడు. ఈరోజు నీవేమంటావు? దావీదులాగా చెప్పే ధైర్యం నీకుందా? ఉందండి. ఎవరో ఒకరిని ఆశ్రయిస్తున్నాం. ఉద్యోగమే నా బలం అంటుందా?
నా భర్తే నా బలం, నా పిల్లలు నా బలం, నా భార్య నా బలం, ఇవి లేకపోతే ఏమైపోయేదాను, ఇవి లేకపోతే ఏమైపోయేవాళ్ళము అని చెప్తే అనేక సార్లు మనం చెప్తుంటున్నాం. కానీ మన దేవుడు మన ఆశ్రయం ఉన్నాడు. ఆయన మనం ఎక్కడ కూడా పడుకునేడు, ఎక్కడ చేయి విడిచిపెట్టేవాడు. కానీ మనమైన ఆయన చేయి విడిచిపెట్టేస్తాడు. కానీ ఆయన మాత్రం మన చేయి విడిచిపెట్టకుండా మనం ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటుంది. మనం పాడుకుంటాం కదా, ఏమని? చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. ప్రేమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసటపై పడినా, అడుగులు తడబడినా అలసటపై పడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. ప్రేమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన నిన్నలే నన్ను, అంధకారమే దారి మూసిన నిన్నలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. చిత్తం నెరవేర్చుతాడు. హల్లెలూయా. మనం నడిపించేది నీ శ్రమలు అందరూ విడిచిపెట్టారు. నేనున్నాను అన్నవాడు కూడా నీ శ్రమలు మాత్రం ఎవరు నీతో ఉండరు. స్నేహితులు కూడా ఉండరు. కానీ వీళ్ళు మా స్నేహితులు కాదు. ఎవరైనా ప్రాణ స్నేహితుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన నిజమైన స్నేహితుడు. హల్లెలూయా. యేసయ్య మాత్రం విడిచిపెట్టాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో, నువ్వు నిందల, అవమానాల, శోధనల, ఆర్థిక లోట, ఆహార కొరత, అన్ని పరిస్థితుల్లో కూడా ఈ లోకంలో ఎవరైనా విడిచిపెడతారు. కానీ నా యేసు నేను విడిచిపెట్టాను. అందరూ విడిచిపెట్టేస్తారు. కానీ నా యేసు నీతోనే నీ దగ్గర ఉంటాడు. హల్లెలూయా. నీతో ఉంటాడు, నీకు దగ్గరగా ఉంటుంటాడు. ఎక్కడంటే అయ్యా అని చెప్పంటే ఏం చెప్తున్నాడండి? ఏం చెప్తున్నాడు? చెవుల్లో జోరీగా నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు వచ్చను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు 30వ వచనం, దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలం, తన శరణు వచ్చే వారికి అందరికీ ఆయన. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జిగ కాళ్ళ వల్లే చేయించున్నాడు, ఎత్తైన స్థలమైన నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధం చేయి నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇతరు విలును ఎక్కుపెట్టును. నీ రక్షణ క్రీడమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకునేను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసి. అసలు ఆ కీర్తన చదువుకుని ఇంటికి తర్వాత అంత గొప్పగా చెప్పగల కారణం ఆయనే ఆదుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోపల అందరూ విడిచిపెట్టేస్తారు. కానీ నా దేవుడు, మనం ఆరాధన చేసి నా దేవుడు, నీవు ఆరాధన చేస్తే నా దేవుడు దేవుడ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టను. ఎడబాయన భయము సంగే
నిన్ను ఎడబాయనని నా భయము సంగినదే. విడువను ఎడబాయనని చెప్పాలి దేవుడు మనకి. తల్లిదండ్రులు అన్నదమ్ములే నేనున్నా నీకేం పర్లేదు, ఏ క్షమ విడుకమని నాకు కాల్ చేయి వెంటనే నేను ఏ పరిస్థితులైనా నేను నీకు సాయం చేస్తా, తోడుకుంటాను చెప్పాను. హల్లెలూయా. ఎవరు సహాయం చేసేవాడు? ఆయన ఒక్కడి మన సహాయకుడు. అందుకే యెహోవా వాక్కు నిర్మలం, దేవుడు యథార్థవంతుడు, నాకు బలము ధరింపచేయువాడు. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గము ఏది? ఆయనే మన ఆశ్రయం. ఎవరు కూడా ఎవరు నమ్మినప్పటికీ కూడా నేను మోసం చేశాను, కింద పడేశాను. నువ్వు క్రింద పడి గుడ్డులాడుతుంది నవ్వుతుంటారు దేవుని బిడ్డ. కానీ నా దేవుడు మాత్రం విడిచిపెట్టారు. హల్లెలూయా. ఏ పరిస్థితులైనా సరే దేవా నిన్ను విడిచిపెట్టారు, నన్ను క్షమించమని హృదయపూర్వకంగా అడిగితే ఆయన మరలా వెంటనే నీకు పూర్వస్థితిని అనుగ్రహించగలిగినది. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కీర్తనాకారుడు అందరి చేత వేషింపబడ్డాడు. అన్నదమ్ముల చేత అన్నల చేత, ఈయనే కడసారి వాడు అన్నల చేత. అలానే భక్తులైన యోసేపు కూడా అన్నల చేత ద్వేషింపబడ్డాడు, దోషుల పాలైపోయాడు. ఏలికి ఉంటావా అని చెప్పి అనిపించుకున్నాడు, కొట్టబడ్డాడు, కోతులు వేయబడ్డాడు, అమ్మబడ్డాడు. హల్లెలూయా. చేయని నేరానికి జైలు కూడా అనుభవించాడు. జైల్లో ఒక నేరస్తుడిగా, ఒక ఖైదీ ఉన్నవాడు ఆ దేశానికి ఎలా వచ్చాడండి? ఎలా వచ్చాడు? ఒక ప్రధానిగా చేయబడ్డాడు. హల్లెలూయా. కారణం యెహోవాను ఆయన విడిచిపెట్ట. ఏ పరిస్థితుల్లో కూడా దేవుని మాత్రం విడిచిపెట్టలేదు భక్తుడైనా యోసేపు. మన విశ్వాస జీవితంలో దేవుడు కూడా నీవు నేను మనందరూ ఎవరు విడిచిపెట్టకూడదు. అందరూ మనల్ని విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టమని నేను చెప్పట్లేదు. దేవుని ప్రేమించేవారు సహోదరుని కూడా ప్రేమిస్తారు దేవుని బిడ్డ. అప్పుడే మన ప్రేమ పరిపూర్ణమవుతుంది దేవుని సత్యాన్ని యోహాను భక్తులు నేర్చుకున్నారు. ప్రేమను గురించి చెప్పిన దేవుడు యోహాను సువార్తలో కూడా అదే చెప్పాడు. దేవుని ప్రేమించడమే ఆయన జీవితాన్ని కైకొనడం. అదే సువార్త పత్రికలో కూడా చెప్తూ వచ్చాడు ప్రేమను గురించి. దాన్ని బాగా, ఎందుకంటే దేవుడు యేసయ్య చేత ఎక్కువగా ప్రేమపడిన వ్యక్తి, యేసయ్యని ఎక్కువగా మిక్కడంగా ప్రేమించిన వ్యక్తి కూడా అందరూ చదివిపోయారు. కానీ ఆ సిలువ వేసిన సమయంలో ఆ ప్రేమింపబడ్డ యోహాను గారు, ఇదిగో మీ మమ్మీ, ఇదిగో నీ కుమారుడమ్మా అని చెప్పాలి. కుమారుడి తల్లికి కుమారుడికి పరిచయం చేసినటువంటి ఆ యోహాను గారు. అందుకే ఆయన ప్రేమ రుచి చూసినటువంటి, ఎక్కడికి తీసుకెళ్ళినప్పటికీ కూడా పేతురు, యోహాను, మీ అందరూ వెళ్ళారు, యాకోబు వెళ్ళారు. కానీ యోహాను మాత్రం ఎప్పుడు కూడా వీళ్ళిద్దరన్నా కుదిరి రాపోయారు. కానీ యోహాను వెంటనే యోహాన్ని యేసయ్య రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. హల్లెలూయా. బహుగా ఎందుకు ప్రేమించాలి అంటే ఆయన చిత్తాన్నిచ్చే. అందరూ పారిపోయినా నీకోసం ప్రాణం పెట్టడాకైనా సిద్ధం అని చెప్పాడు. ఎవరు? పేతురు గారు. హల్లెలూయా. అది శ్రమ కలుగగానే వెంటనే అసలు ఆయన ఎవరో నాకు తెలియదంటే పిచ్చిదారు రావాలా, పిచ్చోడు రావాలా, ఎవరు ఆడవాడు అసలు అని చెప్పాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. తాను నిందించుకుంటా తిట్టుకుంటా కూడా రెడీ అయిపోయాడట. ఈ కోసం ప్రాణమైన పడతాడు. ఆయన 2 సార్లు కూడి పూయకమును నన్ను ఎరగని 3 సార్లు చెప్తారు బాబు యేసయ్య ముందే చెప్పాడు. ఈ లోపల ఎంత శక్తి! 2 సార్లు కోడి పూయక మునుపు 3 సార్లు నన్ను ఎరగని అబద్ధం చెప్తారంటే నీ కోసం సావనైనా సత్తా అనేవాళ్ళు సైతం కూడా నిన్ను విడిచిపెట్టేస్తారు దేవుని బిడ్డ. కానీ నా యేసు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఈ యోహాను భక్తుడు అందుకే ప్రేమ గురించి అంత చక్కగా చెప్తూ వచ్చాడు. దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ విడిచిపెట్టేస్తారు, నా యేసు నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా. అలా నేనేమి విడదారా ఈ యోసేపు భక్తుడు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడ ప్రధానిగా ఉన్న తర్వాత ఆ దేశాన్ని ఏలేవాడు నేను ఏ గొడవ వచ్చారని చెప్పాడు. నా తీసుకెళ్ళి లోపల పడేసారు ఏడుచుకోట. వాళ్ళ నాన్నకి చెప్తున్నారు, ఎవరికి చెప్పారు 11 మంది ఉన్నారు కదా ఈ చోటకి వచ్చాడు. ఆ దేశాన్ని చేస్తున్నా రాజు అట్లా అడుగుతాడు, మాకై పెడతానా
అని చెప్పి అంటూ ఉన్నారు. ఇక్కడ చెప్తున్నారే సోది, అక్కడ చెప్పలేకపోయారని చెప్పి తండ్రి అర్థమైందంటే ఆయన మాట్లాడతారు. మాకేం తెలుసు నాన్న, నువ్వు చెప్తున్నావు, ఏం చేస్తావు, తప్పించకుండా ఏదో చేసావు తెలుసు అని. లేదు నాయన, నిజమే చెప్పినాం, మేము యథార్థవంతమే చెప్పినాం, అన్నీ చెప్పినాం నాన్న. నేనా పాట పాడినాం, చిన్నోడు తీసుకురమ్మన్నా. అరే ఇప్పటికే ఒకడు తెచ్చాడు, ఇంటి కూడా తీసుకెళ్ళి నన్ను తొప్పుగా పడే చేస్తాను, ఈ మొదలు తను చేస్తారా అని చెప్పని ఏడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవాడిని చచ్చిపోతే ఇదిగో నా కొడుకుని చంపేసేస్తా, వాడి ప్రాణానికి నా ప్రాణ పడ్డని చెప్పని ఎవరు వచ్చారు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళిన తర్వాత రెండోసారి చింద్రాలను చూసి అప్పలేకపోయాడు. ఏంటది? దుఃఖం, ఏడుపు. అవురుగా ఏడ్చేసాడు. ఆ ఏడుపట ఎక్కడైనా పడిందండి? ప్రభు ఇంటికి వెళ్ళబడిందండి. హల్లెలూయా. ఎంత ప్రేమ ఉందో! ద్వేషించిన వారిపై నీకు ప్రేమ ఉందా? దేవుడు యేసయ్యను ప్రేమిస్తే ద్వేషించిన వారిని కూడా నీవు ప్రేమించాలి, పోరాడే వారిని కూడా నీవు ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంత ప్రేమ ఉందో! ఏడ్చాడు. హల్లెలూయా. ముఖం గడుపుకొని శుభ్రంగా అని చెప్పారు. అయ్యా అందరికి భోజనం ఏర్పాటు చేయండి. వరుసనే కూర్చున్నారు. వీళ్ళందరూ కూర్చున్నారు, వరుసల వారిగా కూర్చున్నారు. వాళ్ళ తమ్ముడు ఎవరు? బెన్యామీను పక్కన కూర్చున్నాడు. అందరికీ సంతోషపడుతున్నారు. ఈయనకి తెలుసు కానీ వాళ్ళకి మాత్రం తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా, హల్లెలూయా. మాకు మాత్రం తెలియదు అని అనుకున్నారు. ఆ తర్వాత అరే అన్నయ్య రుమేనన్నయ్య, శివరా, యోదా, అందరి నేనేరా బెన్యామీన్ని గొంతులో పడవేయబడి నేనేరా, తను కొట్టారుగా, ఏమిగా ఉంటానంటే ఏమిగా ఉంటావా అని చెప్పి తిట్టారు కదా, నేనేరా, అవునే ఆ యోసేపు నేనే. ఒక్కడ నోట మాట వస్తే ఒట్టు. దేవునికి స్తోత్రం. నీ శ్రేష్ఠులే నిలబడిపోయా. నీ విశ్వాస జీవితంలో కూడా దేవుని బిడ్డ, నేను పని ఏం చేసుకోలేని పరిస్థితుల్లో కూడా నీవు ఉండొచ్చు. నేను తోడలాడి మాట్లాడవచ్చు, ఎన్నిక లేని దారుగా వాడు ఉండొచ్చు. కానీ ఒక దినం ఉంది, నిరీక్షించి ప్రభు వైపు చూస్తే ఆయన నేను గొప్ప చేయవాడు. హల్లెలూయా. ఆయన మాత్రం అందరూ విడిచిపెట్టినా నేను విడిచిపెట్టేవాడు కాదు. నానా యోసేపు ఆ దేశాన్ని యాత్రన్నాడు. యోసేపు ఇంకా బతుకున్నాడా? తప్పుడు బతుకున్నాడా? నిజమా నారాయణ చెప్పేది? అవునా? అవును, యోసేపు బతుకు ఉన్నాడు. ఆ దేశాన్ని యాత్రన్నాడు. నాన్న ఎంత సంతోషం. ఇదిగో చూడు ఎన్ని పంపించాడు, 10 బండి పంపించాడు, బండిని పంపించాడు, రథాలు పంపించాడు. చూడాలా వాడు సామాన్యంగా లేడు. నాను మేమని చంపేద్దాం అనుకున్నాం, తిట్టాం, కొట్టాం, గోదర పడేసాం, అన్ని పశ్చాత్తపడి ఏడుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు చూడాలని చెప్పని, అరే బాబు మాస్టర్కి వేస్తా, ఇయ్యి అన్ని తీసుకురండి, మన చేసిన పడి తీసుకెళ్దామని చెప్పని అనుకుంటారు. హల్లెలూయా. ఎంత ప్రేమ దేవుడు! దూషించిన వారు, కొట్టిన వారు అందరినీ కూడా దేవుడు పెడతారు. అలాగే దావీదు భక్తుడు కూడా అందరినీ ప్రేమించుకుంటూ వచ్చాడు. దావీదు వంశంలో యేసుక్రీస్తుగా రావడం గల కారణం, దావీదు వలె దేవుని ప్రేమించిన వాళ్ళు ఎవరు కనపడలేదు పాత నిబంధన. హల్లెలూయా. దావీదును ప్రేమించి యోధా ఇశ్రాయేలు రాజ్యాలు 2 ముక్కలు అయిపోయినప్పటికీ కూడా ఇశ్రాయేలు రాజ్యంలో ఏమో కానీ యోధా రాజ్యంలో మాత్రం నీ ఒక్కడిని ఎవరో చూస్తాను దావీదా. ఎందుకో తెలుసా? నిన్ను బట్టి దేవుని భయభక్తులు కలిగిన వాడిగా ఎదుగుతూ వచ్చాడు. దావీదు గారి తీర్మానం, చిరకాలం బతికినంత కాలం నా ఇంట్లో ఉంటాను లేదు, కానీ నీ మందిరంలో నేను ఎక్కడన్నాడు? మందిరం ఎంత ఇష్టపడ్డాడు. ఈ మందిరం ఎంత సుందరంగా తీర్చిదిద్దబడ్డాకి సహోదరులు అందరూ కష్టపడి పనిచేశారు, ధనాన్ని తీసుకుంటారు. అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాన్ని తెలియజేస్తున్నాను. హల్లెలూయా. 13 సంవత్సరాలు నిండిపోయింది చేసి డెడికేషన్ చేసి ఎక్కడే ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే అన్నీ చాలా చర్చెస్కి పెళ్ళికి వెళ్తున్నాం, అటు వెళుతున్నాం, ఫంక్షన్కి వెళ్తున్నాం, ఏది చూసినా చాలా మంచిగా కనపడుతున్నాయి. ఈ మందిరం ఏంటి ఇలా ఉంది అని పట్టుకున్నాడు అంటే సోదరు. ఏమైనా సరే దీనికి ఏదో ఒకటి చెయ్యాలి. కారణం ఏంటి? బాబాయ్ నాకు ఎందుకు ఆలోచన వచ్చింది, మంచిది నాన్న, మంచిది. ఇంకొక బాబాయ్ చేశాను, బాబాయ్ ఇలా
వాళ్ళందరూ కూడా ఏపీ చేతవునా అనుకున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఐక్యతకి ఎంత బలం ఉందో, ఐక్యతకి ఎంత శక్తి ఉందో అదే. చిన్నప్పుడు ఒక పద్యం చదువుకున్నాం. ఏమనండి ఐక్యత గురించి తెలియజేస్తూ చలి చీమల చేత చేకి ఆవలసి ఉంటుంది. సర్పం కూడా చలి చీమలు అంటేనే బలము లేనివి. చలి చీమలు కూడా ఒక సర్పాన్ని చంపడగల కారణం చీములు బలం లేనిగా, బలము లేని జీవులైనప్పటికీ కూడా బలము కలిగిన సర్పాన్ని చంపడానికి అవన్నీ కలిస్తాయి. మనం ప్రార్థన చేస్తాం, లోకంలో ఉన్నవాడు మాకంటే బలవంతుడయ్యా, కానీ మాలో ఉన్నావే నీవు వాడికంటే బలవంతుడైన ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆ బలవంతుడైన దేవుడు మనలో ఉన్నాడని మనం ప్రశ్నించుకుంటే ఉన్నాడా లేదని మనకు సమాధానం వస్తుంది. నీ మనస్సాక్షి తెలియజేస్తాం. ఆ బలము కలిగిన దేవుని పిల్లలుగా ఆ బలం కలిగిన దేవుని మనం కలిగి ఉంటే మన ఎదుట ఏమి కూడా నిలవచాలనే సత్యాన్ని వాక్యాన్ని బట్టి దేవుని దాసుని జ్ఞాపకం చేస్తున్నాను. బాహువుడైనటువంటి దావీదు ఎవరిని సింహాన్ని చీల్చేశాడు, పట్టును ఎలుగుబట్టిని చీల్చేశాడు, వాటిలో బకెట్లాగా వీడి కూడా చీల్చివేయబడతాడని చెప్పన్నాడు. కొన్ని బాబు నువ్వు చూస్తాడు యుద్ధం ఏర్పడ్డా నాయనా అని చెప్పాడు. ఎవరో ఏం కనపడింది అక్కడ? హల్లెలూయా. ఎవరండి? గొలియాతు చాలా బలం కలిగిన వాడు, యుద్ధం ఏర్పడి వాడిని చదువుతారంటే ఏంటారు బాబు అని చెప్పండి. ఆయన చెప్తున్నాడు రాజుగారికి, నా తండ్రి మందను నేను గొర్రెలు కాకుండా అనలేదండి, ఎంత చక్కటి, నా తండ్రి మందను నేను కాయుచుండగా. ఈ మందంతా ఎవరిది? తండ్రి మందం. ఎవరిని తోలనాడు మాట్లాడడానికి వీలు నాకు లేదు. హల్లెలూయా. ఆయన అట్టపెట్టి మీరు మాట్లాడుతున్నారు, కానీ తండ్రి మంద నువ్వు చాలాసార్లు చెప్పాను, అయిన సందర్భం వచ్చింది చెప్తున్నా. ఆ బస్తా ఎవరికి పెడతామంటే నేనేమంటావయ్యా నేను అడిగాను, నా పిల్లలకు పెట్టాను. మీరందరూ ఎవరండి? యేసయ్య పిల్లలు దేవునికి స్తోత్రం. నేనెవరిని? ఆయన పిల్లలను కాల్చిన కాపరి. దేవుడు నాకు అప్పగించినటువంటి బాధ్యత ఇది. మీరు విన్నా వినకపోయినా, చేసినా చేయకపోయినా, చేసుకుంటూ అయ్యా నువ్వు ఎప్పుడు చేస్తావో, ఎప్పుడు వారి మనసును మారుస్తావో నిరీక్షిస్తూ నాయన దాసి కన్నులు తన యజమానురాలు, దాసుని కన్నుల యజమానుని చేయించుకు చూసినట్లుగా నువ్వు ఎప్పుడు కరుణిస్తావో ప్రభువా అని ప్రభు చూస్తున్నటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇరువురుగా భార్య భర్తలుగా అయ్యా నీ కరుణ కావాలి, నువ్వు కరుణిస్తేనే ప్రార్థిస్తున్నావని కాదు, పొందుకుంటావని కాదు, కానీ నీ కరుణ కావాలయ్యా అని చెప్పని సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తుండగా కొద్ది పని దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనికి ఎంత సంబరపడిపోతున్నామో, ఎంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మనం చిన్న ఈ చలవరాయి వేస్తే ఎంత సంతోషపడితే, దావీదు భక్తుడు టన్నుల కొద్ది బంగారాన్ని సమకూర్చి, ఇనుము సమకూర్చి, ఇత్తడి పలికి ఇత్తడి సమకూర్చి, రాగి పలికి రాగిని సమకూర్చి, చెక్క పలికి చెక్కలు సమకూర్చి, పరివార అంత సమకూర్చి, అది మొత్తం కూడా ఈ గోడ కనపడకుండా గోడని చేతితో తాపారట, బంగారంతో తాపారు. ఆయనకి ఇంకెంత సంతోషం ఉంటుందండి. హల్లెలూయా. ఆయన కూర్చున్న సింహాసనం బంగారు, ఆయన తినే పళ్ళు బంగారు, ఆయన త్రాగే గ్లాసు బంగారు. హల్లెలూయా. అయినప్పటికీ ఇప్పుడు ఆయన అక్కడ ఉంటానని లేదు. ఎక్కడ ఉంటానన్నాడండి? చిరక బ్రతుకాలం అంతా నేను బ్రతుకుచాలయ్యా, నువ్వు చాలేసయ్యా. ఈ స్థితిలో ఉండడానికి కారణం గొర్రెలు కాల్చుకునే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది నువ్వే కాదయ్యా. నిన్ను ప్రేమించుటని బట్టే ప్రభువా, ఇంకా నిన్ను ప్రేమిస్తానయ్యా, ఇంకా నువ్వు నాకుంటే చాలేస్తాయ్యా అని చెప్పని దేవుని స్తోత్రం. హల్లెలూయా. తుది శ్వాస విడిచేంత వరకు కూడా దేవుని విడిచిపెట్టే ఈ రోజున దేవుడు పక్కన ఏదైనా ఎత్తున్నారంటే దేవుని ఊరికి అన్వేషించేస్తాను. ఓటు వేస్తున్నామని చెప్పండి, ఓటు 1000 రూపాయల 10,000 3,000 అన్వేషించారు. 30 వెండి నాణ్యాలు కమ్ముకున్నాడు దేవుడు. 20 వెండి నాణ్యాలు కమ్మిపడ్డాడు. ఎవరు? ఎన్నిసార్లు అమ్మేస్తున్నాము దేవుని? ఎన్నిసార్లు 300 కలిగి వేసే
ఆరాధనకు రాకుండా ఎన్నిసార్లు మానేస్తున్నారు, చుట్టాలు వచ్చారండి, అదండి ఇదండి ఎన్నిసార్లు సాకులు చెప్తున్నాము. దేవుని బిడ్డ, దేవుని ప్రేమించినట్టేనా? దేవుని ప్రేమించినట్టేనా? భక్తులు తాము అందుకే చెప్తున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు. మరొకసారి చదువుదాం మాట. నా శైలము, నా కోట, నన్ను రక్షించువా, నా కేడము, నా శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నా ఆశ్రయమైన నా దుర్గము అని చెప్తున్నాడు. 7 మాటలు చెప్పాడు. మొదటి నా బలము, నా శైలము, నా కోట, నా కేడము, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, నా దేవుడు. హల్లెలూయా. 7 మాటలు చెప్పాడు. నా బలం, నా జ్ఞానం, నా ధనం, నా రాజ్యం, నా సైన్యం, ఎక్కడైనా నేనేమై ఉన్నాను అది నువ్వు తీసుకొచ్చిందేనయ్యా. హల్లెలూయా. రాత్రి సౌదులు అన్నమాట, ఏమనుకోకండి, దేవుడు పని చేశారు, నాకు కోట్లు ఇస్తాడు, అసూయపడబాకున్నాడు అని సంతోషంతో చెప్తున్నాడు. దేవుడు నాకు కోట్లు ఇస్తున్నప్పుడు అసూయపడమా. స్వార్థంతో చేశావా? నిస్వార్థంతో చేస్తే దేవుడు చేసిన ప్రతి పనికి కూడా ఆయన నీకు బహుమానాన్ని ఇస్తూనే ఉంటుంటాడు. హల్లెలూయా. ఎప్పుడు అతిశయపడదు. గొప్ప రాజ్యాలు ఇచ్చిన దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు, గొప్ప సైన్యాన్ని ఇచ్చిన మందిరాన్ని విడిచిపెట్టలేదు, బలమున్న సైన్యాన్ని దేవుని విడిచిపెట్టలేదు. ఏమున్నా సరే నువ్వు నాకుంటే చాలయ్యా, నువ్వు నాకుంటే చాలయ్యాన్నట్టుగా కీర్తనాకారుడు బ్రతికాడు. అందుకే ఆశీర్వదింపబడ్డాడు. యోసేపు కూడా నువ్వు ఉంటే చాలయ్యా. అందరూ విడిచిపెట్టేశారు. యోసేపు దేవుని విడిచిపెట్టలేదు, దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. ఎక్కడుంటే గోతిలో ఉన్నప్పుడు, అమ్మివేయబడినప్పుడు, చెరసాలో ఎక్కడున్నా పైగానే ఉన్నాడు, కానీ ఎక్కడ క్రింద స్థాయికి దిగిపోలేదు. దావీదైనా అంటే యోసేపు కారణం దేవుడు పెట్టుకున్నారు. ఈరోజు నువ్వు ఎవరు ముందు పెట్టుకున్నావు? ఈ సంవత్సరాంత దినాల్లో మనకు వచ్చేసాం. ఈ సంవత్సరం అంతా కూడా నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, సంతోషం, నువ్వు మంచి సాక్ష్యాలు చెప్తున్నావు, మంచిది దేవుని బిడ్డ. కానీ దేవుని ఎంతవరకు ముందు పెట్టుకుని జీవితంలో నీ విశ్వాస జీవితంలో నడిచావు ఒక్కసారి పరిశ్రమ చేసి, ప్రభా నూతన సంవత్సరం అడుగుపెట్టబోతుంది, ఇక నుంచి అయినా సరే నూతన నిన్ను ముందు పెట్టుకొని నూతన సంవత్సరం జీవిస్తానయ్యా. ఈ కొద్ది రోజులు నన్ను బలపరచుకోబోయి ఒక నూతన తీర్మానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. అలా వచ్చండి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. పెదవులతో కూడిన ప్రార్థన దేవునికి అక్కర్లేదు. దేవుని బిడ్డలారా, ఆయన వాక్యం ఎవడు గైకొనో వాళ్ళు దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుందని చెప్తున్నాడు. నిజంగా పరిపూర్ణం కావాలంటే వాక్యాన్ని గైకొంటావా? సహోదరుడు గైకొంటావా? ఆయన చిత్తాన్ని చేస్తావా? ఆయన మాట వినడం కాదు, దాన్ని చేయాలి. చేసిన వారిని బట్టి దేవుడు సంతోషపడతాడు, చేసిన వారిని బట్టి ఆయన సంతోషిస్తాడు. దేవుని బిడ్డలారా, హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. దేవా, కీర్తనాకారుడు చెప్పాడు, దేవుడే నా బలమని చెప్పాడు. యెహోవాయే నా బలం, నా సైన్యము, నా కోట, నా కేడము, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, నా దేవుడు.